time back when Tataya was a baby. Tataya was a baby, long time back. So all of us were babies. There were no schools. There were no schools. People lived in huts. And teacher also lived in a hut. The hut where teacher was living, that was the school, Gurukul. It's called ఏమది గురుకుల్. సో టీచర్ వాళ్ళ ఇంట్లో పోయి మనం అందరూ చదువుకోవాలి, స్కూల్ బిల్డింగ్ లేదు, సరేనా? సో అందరు పిల్లలు ఒకరోజు ఏం చేస్తారు, టీచర్ వాళ్ళ ఇంట్లో పోయి చదువుతూ ఉంటారు. చదువుతూ ఉంటే రోజు టీచర్ ఏదో నేర్పిస్తూ ఉంటాడు. ఎవ్రీ డే దే టాట్ సంథింగ్. సో వన్ ఫైన్ డే, నౌ యూఆర్ ఆల్ ట్రైన్డ్, సో గో బ్యాక్ టు ద వరల్డ్ అండ్ లివ్ యువర్ లైఫ్, says the teacher. All students now, you become big, you've learned all the ABCD, everything. So go to the world and live your life అని బయటకు పంపించేస్తారు. అయిపోయింది మీ స్కూల్, అయిపోయింది, ఇంకా మీరు పోండి. తర్వాత ఏమో 4 children. So all of them are like, oh, I'm educated now, so I'm going to live the world అని నడుచుకుంటూ పోతారు. So they walk into the forest. Where do they go? They walk into the forest. Crossing the forest is their village. వాళ్ళ ఇంటికి పోవాలంటే ఫారెస్ట్ క్రాస్ చేసి పోవాలి. సో క్రాస్ చేస్తూ ఫారెస్ట్ క్రాస్ చేస్తూ పోతూ ఉంటాడు. పోతూ ఉంటే అక్కడ దారిలో ఇట్లా నడుస్తూ ఉంటే ఒక లయన్ ఎముకలు, డెడ్ లయన్, ద కార్కస్ ఆఫ్ లయన్, హి సీస్ లయన్ ఫుల్ ఎముకలు, తోక అంతా పడిపోయింది అక్కడ. అప్పుడు ఒకడు వస్తాడు, నేను అన్నీ నేర్చుకున్నాను, నేను ఇప్పుడు ఈ లయన్కి స్కిన్ ఇస్తాను అంటాడు. బూమ్ 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 చక బూమ్, ఆబ్రకడాబ్రా. Then lion gets a skin. Magic. He's learned from his guru. వాళ్ళ టీచర్ నేర్పించుంటారు, సరేనా? ఇంకొకటి వస్తాడు, ఓ అంతేనా, నేనేం చేశాను తెలుసా, దాంట్లో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్లడ్ ఇన్ ద లయన్ అని చెప్పి ఆబ్రకడాబ్రా అంటే ద లయన్ విల్ హ్యావ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, సరేనా? ఇంకొకటి వస్తాడు, సరే ఇంతేనా, నేనేం చేస్తాను చూడు, దానికి కళ్ళు ఇస్తాను, తర్వాత తోక ఇస్తాను దానికి అని చెప్పి ఇంకోటి ఏం చేస్తాడు, వచ్చి దాని కళ్ళు ఆబ్రకడాబ్రా అని చెప్పి దాని కళ్ళు తోక stands. Then one more fellow comes. Oh, ఇంతేనా, నేను దానికి ఐ గివ్ బ్యాక్ లైఫ్ టు ద లయన్ అంటాడు. మళ్ళీ ప్రాణం పోస్తుంది దానికి, ఐ గివ్ హిమ్ లైఫ్ అంటాడు. భయపడతాను. దాంట్లో కూడా ఏం చేస్తాడు, నో ఐ డోంట్ వాంట్ అని ఒకడు ఏం చేస్తాడు, ఇఫ్ యూ బ్రింగ్ లైఫ్ టు ద లయన్ హీ ఈస్ గోయింగ్ టు ఈట్ యూ. So the lion will come back to life and he'll start eating you. No, I don't want. And he'll run and climb a tree. One of the friend, he thinks, this fellow is foolish, man. If you give life to the lion, what happens? Giving life. వీడి కోసం. అదే వాడు ఏడుస్తున్నా చూసినే. So he's going. ఎప్పుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి అప్పుడు ఆబ్రకడాబ్రా ఒకడు ఏం చేస్తాడు, వద్దు గోపాల్, కొద్దు అని చెప్పి చెట్టెక్కిస్తాడు, పైన చెట్టెక్కి కూర్చునిస్తాడు. వాట్ హ్యాపెన్స్, ఆబ్రకడాబ్రా అన్ని మంత్రాలు ఏమొస్తాయి అన్ని చదివి ఓ బూమ్ బాట్ బూమ్ బూమ్ టిప్ అని లయన్లో లైఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు లయన్ విల్ స్టాండ్ అప్. హంగ్రీ, ఆకలి, ఇన్ని రోజులు చచ్చిపోయింది కదా, పుట్టని ఆకలి అవుతుంది కదా, బొమ్మ కావాలి కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ తినేస్తుంది. అప్పుడు వాడు ముగ్గురు, వీడు మాత్రం ఒకడు బుద్ధిమంతుడు ఉంటాడు, చెట్టు పై ఉంటాడు కదా. అయ్యో, నా ఫ్రెండ్స్ అందరు చచ్చిపోయి నేను మాత్రం బతికినాను. ఓ అప్పుడు మనకు తెలుస్తుంది, ఎప్పుడు బుక్కులు చదివేదే కాదు, మామూలు కామన్ సెన్స్ ఉండాలి, ప్రపంచ జ్ఞానం ఉండాలి. బుక్కులు చదివి ఎవరైనా లైన్ బతికిస్తారా? ఏమైంది, లైన్ బతుకుతానే, మమ్మల్ని అంతా తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. అమ్మ దేవుడా, నేను చెట్టెక్కి కూర్చున్నాను చూడి, థ్యాంక్ గాడ్ అని. అందుకే ఎప్పుడు బుక్కులు చదవడమే కాదు, ఏం చేయాల, బయట అంతా తిరిగి నలుగురిని కలిస్తే అప్పుడు తెలుస్తుంది మనకి ఎట్లా ఉండాలి, ఏమైనా. అవునా? అందుకే వాడు ఒకటే బతికిపా. ఊకే బుక్కులు చదివి మంత్రాలు చదువుకుంటే లైన్ తినేసింది. So all 3 of them lose their life
This one friend who is on the tree walks back to the village. Everybody asks, where are the other friends? Then he tells them the story. అంత మంత్రాలు చదివి ఏమేమో చేసి లయన్ బతికించుకున్నారు. అందుకే లయన్ వాళ్ళని తినేసింది. నేను మాత్రం చెట్టెక్కి కూర్చొని తప్పించుకొని వచ్చినాను. సరేనా? అంటే ఉత్తు పుస్తకాలు చదివితే జ్ఞానం రాదు. ఏం చేయాలా? అందరు మాట్లాడియాలా, అందరితో పోవాలా. అప్పుడు మనం చాలా నేర్చుకుంటామండి. అంతే కథ.